ఈ వరలక్ష్మి రథంకి బెల్లం పరిమాణం ఇలా చేసుకోండి. ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యము కొంచెం శనగపప్పు వేసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట అయ్యాక కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంని రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలోని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం చక్కగా మెల్ట్ అవ్వాలన్నమాట. పాకం రావాల్సిన అవసరం లేదు. బియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పాలు పోసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకం అంతా ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇదంతా తీసుకొని బెల్లం పరిమాణంలో కలిపేసుకోండి. ఇప్పుడు లాస్ట్లోని కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. టెంపుల్ స్టైల్లో ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది బెల్లం పరిమాణం.